వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెక్కీలు నిర్వహించి ఇళ్లను గుల్ల చేస్తున్నారు. అడ్డొస్తే హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఒంటరి మహిళలు, వృద్ధుల్నే టార్గెట్ చేసుకుంటున్నారు. బంగారం ఏ స్థాయిలో పెరుగుతుందో అదే స్థాయిలో చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. తెలంగాణలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా పదుల సంఖ్యలో చోరీలకు పాల్పడ్డారు. భారీగా బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిపోయారు. సీసీ కెమెరాలున్నా, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు? నిఘా నేత్రాలకు చిక్కరు, వరుస చోరీలను ఆపరు. పోలీసులకు దొంగల సవాల్, కొట్టేసి క్షణాల్లో ఎస్కేప్. బంగారం, వెండి ధరలు అందరంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఓవైపు బంగారం ధర 2 లక్షల దిశగా దూసుకెళ్తుండగా వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా 4 లక్షలు దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరిందే. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1,85,000 దాటిందే. అటు కేజీ వెండి 4 లక్షలకు చేరుకుందే. పుత్తడి ధరలు ఎంత స్పీడ్గా పెరుగుతున్నాయో అంతే స్పీడ్లో కిలాడీ దొంగలు నగలు కొట్టేస్తున్నారు. స్పోర్ట్స్ బైక్ల మీద వస్తూ ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. మెడలో ఉన్న పుస్తల తాడు, గొలుసులను లాక్కెళ్లిపోతున్నారు. ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్లు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఒంటరిగా నడుచుకుని వెళ్లే మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు, తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపట్టినా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. సంక్రాంతి పండుగకు వెళ్లిన వారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ శివారు మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుసగా 8కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కనకదుర్గ కాలనీ, అణుశక్తి నగర్ కాలనీల్లో ఈ నెల 15న దొంగతనాలు చేశారు. 13కు పైగా ఇళ్లలో చోరీలకు యత్నించి 8 ఇళ్లలో దొంగతనాలు చేశారు. మిగిలిన ఇళ్లలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వల్ల తలుపులు తెరుచుకోకపోవడంతో వెనుతిరిగారు. నిందితులు దొంగతనాలకు పాల్పడ్డ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీ జరిగిందని కాలనీ వాట్సాప్ గ్రూపులో స్థానికులు మెసేజ్ పెట్టుకున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. హయత్ నగర్, పెద్దంబర్పేట్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ వంటి ముఠాలు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాలు పండుగ సీజన్లో వారాంతాల్లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీలకు పాల్పడుతున్నాయి. ఉదయం తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి రాత్రికి దోచుకుంటున్నాయి. ఎదురు తిరిగిన వారిపై దాడి చేయడానికి ఈ ముఠాలు వెనకాడ్డం లేదు. గేటెడ్ కమ్యూనిటీలోని పగడ్బందీ భద్రతా వ్యవస్థలను సైతం ఛేదించి ఈ ముఠాలు దోపిడీలు చేస్తుండడం కలవరపరుస్తోంది. హయత్ నగర్ సమీపంలోని పెద్దంబర్పేట సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ఈ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సాధారణ తాళాలతో పాటు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్న డోర్లను సైతం సునాయాసంగా బద్దలు కొట్టి ఇళ్లల్లోకి ప్రవేశించారు. 5 కిలోల వెండి, 35 గ్రాముల బంగారంతో పాటు నగదు, విలువైన చీరలు చోరీ చేశారు. వారి సొంతింట్లో తిరుగుతున్నట్లుగా అన్ని గదుల్లో తిరిగి ఆభరణాలు, నగదు కోసం వెతుకుతున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒకప్పుడు ఎంతో సురక్షితమని భావించిన గేటెడ్ కమ్యూనిటీలు కూడా దొంగలకు సులువైన లక్ష్యాలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్, నిఘా కొరవరడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కంటే దొంగలే అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్లుగా వెల్లడవుతోంది. చాలా చోట్ల చోరీ చేసే సమయాల్లో వారు సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్నారు లేదా వాటికి ఏమైనా అడ్డుపెట్టి పని కానిస్తున్నారు. వారు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీలకు పాల్పడుతున్నారు. క్షణాల్లో ఇళ్ల తాళాలు తీసి దోపిడీ చేస్తున్నారు. గతంలో ఎక్కడో ఓ చోట వాహనాలను దొంగలించి దాని నంబర్ ప్లేట్ను తొలగించి అంతర్రాష్ట్ర దొంగల ముఠా గొలుసు దొంగతనాలకు పాల్పడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నగర యువకులే గొలుసు దొంగలుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ జాబితాలో విద్యార్థులు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గొలుసును లాక్కెళితే చాలు, దండిగా డబ్బులొస్తాయనే ఉద్దేశంతో అటువైపు అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తర్వాత అదే అలవాటుగా మారుతుందని వివరిస్తున్నారు. చోరీ చేసిన బంగారాన్ని అమ్మేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఒకవైపు బంగారం రేటు పెరుగుతుండటంతో మరోవైపు చోరీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు బంగారాన్ని దొంగతనం చేయడంపైనే గురిపెడుతున్నారు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలే వారి చోరీలకు ప్రధాన అడ్డాగా మారుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న చోరీలే ఉదాహరణ.
దొంగల చూపంతా బంగారు ఆభరణాలపైనే ఉంటుంది. రోజుకో చిన్న నగ చేతికి చిక్కినా లక్షల్లో ఆదాయం వస్తుందని ఆశపడుతూ వరుసగా చోరీలు చేస్తున్నారు. బస్టాండ్లు, కూడళ్లు, అధిక జన సంచారం ఉన్న ప్రదేశాల్లో ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. ఆ కేటుగాళ్లు మనలోనే, మనలాగే ఉంటూ సాధారణ ప్రయాణికుడిలా పక్కనే ఉండే చాకచక్యంగా ఆభరణాలు కొట్టేస్తున్నారు. గంజాయి, బెట్టింగ్లు, జల్సాలకు బానిసలైన వారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్ చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఇలా సంక్రాంతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్స్ జరిగినా పోలీసులకు ఒక్కరంటే ఒక్క దొంగ కూడా చిక్కలేదు. వరుసగా దోపిడీలకు పాల్పడిన దొంగలను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీసులు తరచూ చెప్పుకుంటారు. హైదరాబాద్ నగరంలో 60% పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైనా నేరం జరిగితే గంటల వ్యవధిలోనే ఛేదించే స్పెషల్ పోలీసు వ్యవస్థ ఉంది. కానీ ఇవేవి చైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. గొలుసు దొంగలు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటూనే ఉన్నా ఎక్కడో చోట మెరుపు వేగంతో తెంపుకెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి క్షణాల్లో గొలుసులు కొట్టేస్తున్నారు. ఒంటరి వృద్ధురాళ్లే దొంగల టార్గెట్. బైక్లకు ఫేక్ నంబర్ ప్లేట్లు, ముఖాలు కనిపించకుండా మాస్కులు, మెడలో చైన్లను తెంపుకెళ్తున్న దొంగలు. రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలనే గతంలో గొలుసు దొంగలు లక్ష్యంగా చేసుకునేవారు. ఇప్పుడు మరింత తెగిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు గొలుసును తెంచుకెళ్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెనక కూర్చున్న వాళ్లను వదిలిపెట్టడం లేదు. పోలీసులకు చిక్కకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్కులు పెట్టుకుంటున్నారు. దృష్టి మరల్చేందుకు మార్గమధ్యంలోనే వేషం మార్చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. కొన్ని కేసులు మాత్రం ఇప్పటికీ తేలలేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అనే భరోసాతో క్షేత్రస్థాయిలో నిఘాను పోలీసులు గాలి కొదిలేస్తున్నారు. దీంతో వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకుని బయటికి వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత 8 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఎల్బీ నగర్, చైతన్యపురి, హయత్ నగర్, కుంట్లూరులో గంట వ్యవధిలోనే 3 చోట్ల మహిళల మెడలో నుంచి గొలుసులు, పుస్తల తాళ్లు తెంపుకెళ్లారు. సికింద్రాబాద్ గోపాలపురంలో పల్సర్ బైక్ ను చోరీ చేసిన 2 దొంగలు ముఖానికి మాస్కులు ధరించే వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రిపూట షాపింగ్ కి వెళ్లి వస్తూ కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతో పాటు బైక్ వెనక కూర్చున్న వారిని కూడా చైన్ స్నాచర్లు వదలట్లేదు. సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్ విజన్ లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసి వస్తోంది. స్నాచర్లు మాస్కులు ధరించి ఉండడం, బైక్ నంబర్ ప్లేట్స్ సరిగ్గా కనిపించకపోవడం సమస్యగా మారింది. ఒకవేళ నంబర్ ప్లేట్ గుర్తించినప్పటికీ అవి దొంగలించిన బైకులు లేదంటే ఫేక్ నంబర్ ప్లేట్లు కావడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దీంతో అనుమానితులు పాత నేరస్తుల్ని విచారిస్తున్నారు తప్ప అసలు దొంగలను పట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు. మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో కమల అనే వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రం, నల్లపూసల గొలుసును తెంపేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందిన అంకం ప్రీతి అనే మహిళ గొలుసును లాక్కెళ్లారు. బైక్ పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ను తెంపుకెళ్లాడు. సీసీటీవీ కెమెరాల్లో నంబర్ ప్లేట్ సరిగ్గా రికార్డు కాలేదని పోలీసులు చేతులెత్తేశారు. హయత్ నగర్, కుంట్లూరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తల తాడు తెంచుకెళ్లారు. అదేవిధంగా నాగోల్ అందుల కాలనీకి చెందిన మరో మహిళ మెడలోని 2.5 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు. కొత్తపేట న్యూ మారుతి నగర్ కు చెందిన ఆదిలక్ష్మి మెడలో నుంచి 3 తులాల పుస్తల తాడు స్నాచింగ్ కి ప్రయత్నించగా గట్టిగా పట్టుకుంది. సగం గొలుసును తెంపుకొని పారిపోయారు. అబ్దుల్లాపూర్ బాటసింగారంలో ఉదయం 9 గంటలకు జయలక్ష్మి అనే మహిళ మెడలో 2.5 తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈ నెల 6న మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మీనగర్ కాలనీలో సుందరి అనే మహిళ కరెంటు బిల్లు కట్టేందుకు మెట్టుగడ్డ సమీపంలోని కరెంటు ఆఫీసుకు వెళ్లింది. బిల్లు కట్టి తిరిగి వస్తున్న సమయంలో 2 వ్యక్తులు ఆమెను అడ్డగించారు. పోలీసులమని చెప్పి నమ్మించారు. మెడలో నుంచి 4.5 తులాల బంగారు పుస్తల తాడును తీయించి సంచిలో పెట్టినట్లుగా నటించారు. తర్వాత చూస్తే సంచిలో పుస్తల తాడు ఉన్న కవర్కు బదులు గులకరాళ్ల కవర్ ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చేసిన అప్పులు తీర్చేందుకు అనితారెడ్డి అనే యువతి దొంగగా మారింది. చైన్ స్నాచింగ్ కు పాల్పడి అడ్డంగా బుక్కయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే 30కి పైగా చైన్ స్నాచింగ్లు, అంతకు మించి చోరీలు జరిగాయి. పక్కనే ఉండి చాకచక్యంగా ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు కొందరు దొంగలు. ఇలాంటి చోరీలు ఎక్కువగా మహిళలు ప్రయాణ సమయంలో ఉన్నప్పుడు బస్సులు, రైళ్లలో తమ మెడలో నుంచి నేరుగా బంగారు ఆభరణాలు చోరీ చేస్తుంటారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో వారు చోరీలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇటీవల పసిడి ధర విపరీతంగా పెరగడంతో ఆభరణాల దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి 9 తులాల బంగారు ఆభరణాలు అపహరించాడు. ఆర్టీసీ ప్రాంగణంలో ఓ మహిళ బస్ ఎక్కుతుండగా తన మెడలో నుంచి 3 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఆ బంగారు ఆభరణాల విలువ 4 లక్షలకు పైగా ఉంటుందని బాధితురాలు వాపోయారు. బంగారం ముందు బంధాలు, బంధుత్వాలు చిన్నబోతున్నాయి. కన్నవారిని, తోడబుట్టిన వాళ్లను చంపేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్క చైన్ స్నాచింగ్ చేసినా లక్షలొచ్చేస్తాయన్న ఆశతో చోరీలు చేస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు, ఒక్క గొలుసు కొట్టేసినా లక్షలు. బంధాల కంటే బంగారమే ముద్దు, కన్నవారిని చంపేస్తున్న పిల్లలు. బంగారంతో సింగారమే కాదు, అప్పుడప్పుడు నేరాలు, ఘోరాలకు కారణమవుతుంది. కుట్రలు, కుతంత్రాలతో ఫ్యామిలీల్లో గొడవలకు దారితీస్తోంది. తల్లి దగ్గర ఉన్న బంగారం పంపకం విషయంలో తరచూ గొడవలు తలెత్తుతుంటాయి. ఆమె దగ్గరున్నది కూతుళ్లకు చెందడం ఆనవాయితీ. కానీ కొన్ని కుటుంబాల్లో కుమారులు అభ్యంతరం చెప్పడం వివాదాలకు దారితీస్తోంది. రేటు పెరిగాక దొంగలు గోల్డ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తులం కొట్టేసినా లక్ష ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటున్నారు. ఫలితంగా క్రైమ్స్ పెరుగుతున్నాయి. బంగారం కోసం కొన్నిసార్లు దారుణాలకు తెగబడుతున్నారు. ఈ టైప్ క్రైమ్ రేటు భారీగా పెరుగుతోంది. బంగారం కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తల్లి కూతుళ్లు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సంపాదించిన బంగారం కోసం వారి పిల్లలు కొట్టుకుంటున్నారు. కన్నవారిని, తోడబుట్టిన వారిని చంపేందుకు వెనకాడటం లేదు. బంగారం ముందు బంధాలు, బంధుత్వాలు కనుమరుగవుతున్నాయి. బంగారం కోసం కన్నవారిని కాటికి పంపేస్తున్నారు. మెదక్ జిల్లాలో బంగారం కోసం తల్లినే చంపేశాడో కసాయి కొడుకు. మత్తు కలిపిన కల్లుకు బానిసలైన ప్రజలు విచక్షణ కోల్పోయి హత్యలకు తెగబడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. మద్యానికి బానిసైన కుమారుడు కనిపెంచిందనే కనికరం కూడా లేకుండా కన్న తల్లినే హత్య చేశాడు. మత్తులో విచక్షణ మరిచి దారుణంగా ప్రవర్తించాడు. చేసిన తప్పునకు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు దొంగలు. రంగారెడ్డి జిల్లా పగిడిపల్లిలో లొంకల బందెమ్మ పెద్దముల్ మండలం రేగొండి గ్రామ శివార్లు హత్యకు గురయ్యింది. బంగారం, వెండి ఆభరణాల కోసమే మహిళను అంతమొందించినట్లుగా దొంగలు అంగీకరించారు. చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు దూరపు బంధువుల ఇంట్లో బంగారాన్ని చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. చెల్లి అని పిలుస్తూ తరచూ వారి ఇంటికి వెళ్తూ బాగా నమ్మించాడు. పుత్తడి కోసం నిహారిక అనే మహిళ గొంతు నులిమి హత్య చేశాడు మాధవరెడ్డి. ఇలాంటివి ఎన్నో ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నమ్మిన బంటులా ఇంట్లో అద్దెకు ఉంటూ కంటికి రెప్పలా కాపాడతాడు అని భావించిన యజమాని ప్రాణాలనే తీశాడో కిరాతకుడు. కేవలం బంగారు నగలకు ఆశపడి కనికరం లేకుండా, వృద్ధురాలు అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపి సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇంటి ఓనర్ను హత్య చేసి ఒంటిపై ఉన్న 11 తులాల పసిడిని దోచుకున్నాడు. ముఖ్యంగా పండుగల సమయంలో ఊర్లకు వెళ్తుంటే బంగారం, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, మెషిన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఎవరైనా చొరబడినా వెంటనే అప్రమత్తం అవ్వొచ్చని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు సాధారణ కాలనీలోనూ, ఇళ్లల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఊరికి వెళ్లినప్పుడు ఇంటి ముందు పేపర్లు, పాల ప్యాకెట్లు, చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలు ధరించేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెడలో హారాలు, చేతికి గాజులు, నడుముకు వడ్డానం లాంటి బంగారు ఆభరణాలు ధరించడం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. ఇలాంటి ఆభరణాలను ధరించి అందరి ముందు ప్రదర్శించాలి అనే కోరిక సాధారణంగా వనితలందరికీ ఉంటుంది. అయితే ఈ తరహా కోరికలే దొంగలకు అడ్వాంటేజ్ అవుతోంది. సాధారణంగా బంగారంతో చేసిన పుస్తల తాడు, నల్ల పూసల దండ, గాజుల వంటి ఆభరణాలు ధరించడాన్ని మహిళలు సంప్రదాయంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2 లక్షలకు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో విలువైన బంగారు నగలను కాపాడుకోవడం మహిళలకు కత్తి మీద సాములా మారింది.
వివిధ సందర్భాల్లో మహిళలు పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటారు. మనకు తెలిసిన ప్రాంతాలకు, తెలిసిన వారి ఇళ్లకు, నివాస ప్రాంతానికి దగ్గరలో తిరిగే సందర్భాలలో వేసుకుంటే పెద్దగా సమస్యలు రాకపోవచ్చు. అయితే కొత్త ప్రదేశాలు, విహార, విజ్ఞాన యాత్రలకు వెళ్లే సందర్భాల్లో ఎక్కువగా నగలు ధరించకపోవడమే మేలు. గ్రామాల్లో, పొలాలు, శివారు ప్రాంతాలకు వెళ్లేవారు బృందంగా వెళ్లడం ఉత్తమం. అవసరాల నిమిత్తం బయటికి వెళ్లినా బృందాలుగా ఉంటేనే ఆభరణాలు ధరించవచ్చు. ఒంటరిగా తిరిగే సమయాల్లో వాటిని ధరించకపోవడమే ఉత్తమం. సెలవుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లో పెట్టొద్దు. వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరచాలి.